ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ జులై మాసము 18వ తారీఖు ఉదయకాల శుభాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. కీర్తనల గ్రంథములో 139వ అధ్యాయం 16వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, మానవుని జన్మ గురించి మానవుడు పుట్టక ముందే మనల్ని కలుగజేసిన ఆ దేవుడు మన దినాలన్నీ కూడా ఎన్ని దినాలు ఈ భూమి మీద మానవుడిగా, ఈ భూమి మీద మనిషిగా మనము బ్రతకాలి అన్నది ఆయన నిర్ణయించాడు. ఆ నియమింపబడిన దినములు అన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయి. మన జన్మ గురించి, లేకపోతే మన బ్రతుకు గురించి, మన ఆయుష్కాలం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా జీవిస్తే గనక మన ఈ భూమి మీద కలిగి ఉన్న ఈ బ్రతుకు వ్యర్థమవుతుంది. ఎందుకు అంటే గనక, కలుగజేసిన దేవుని యొద్దకి మనం వెళ్ళవలసిన వారిగా ఉంటుండగా, ఈ భూమి మీద మన దినముల పరిమాణమును మనం లెక్కించుకోవటానికి మనం నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో మనము గ్రహించుకోవాలి. గడ్డి వంటిదని, పువ్వు వంటిదని, నీటి మీద బుడగ వంటిదని, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదని, ఇంత అల్పమైన ఆయుష్ కలిగిన మనము ఎన్ని దినాలు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో గ్యారంటీ లేని బ్రతుకు కలిగిన మనము, దాన్ని కలుగజేసిన, ఈ బ్రతుకునిచ్చిన, ఈ బ్రతుకుకు సంబంధించి దినాలన్నీ లెక్కించిన దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నాం. ఎందుకంటే పంపించిన దేవుడే నరులారా తిరిగి రండని పిలుస్తూ ఉన్నాడు. మన గురించి ఆయన పిండముగా ఉన్నప్పుడే అన్ని ఎరిగిన దేవుడు, మనల్ని చూచిన దేవుడు ఆయనే గనక. రేపటి గురించి మనకు తెలియదు. మన భవిష్యత్ అంతా కూడా ఆయన చేతిలో ఉంది గనక, అది గ్రహించి మనల్ని కలుగజేసిన దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి, మన నియమింపబడిన దినమాలు ఎప్పుడో మనకు తెలియదు గనక, అవి రాకముందే ఆయనకి ఇష్టలుగా ఉండి, ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని చేరుట వరకు ఆయన పిల్లలుగా, ఆయన ఆరాధించేవారుగా మనము కొనసాగినట్లయితే సిద్ధపరిచిన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ భూమి మీద ఆయన ఇచ్చిన జన్మకు ఒక అర్థం కలిగిన వారుగా ఉంటాం. లిఖించబడిన దినములు యందు ఆనందిస్తూ, సంతోషిస్తూ ఉంటాం. అలా గడపటానికి, ఆ సంతోష ఆనందాలు ఆయన యొద్దకు చేరే వరకు ఈ భూమి మీద అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలని కృప చూపి ఆయుష్ను పొడిగించి ఉదయకాల సమయంలో ఇచ్చిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి బ్రతుకుకు అర్థం తెలిసిన వారిగా నువ్వు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలకు నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింప చేయమని, నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, బలహీనలు బలపరచమని నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.